వీటికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నీళ్ళను ఎట్లా వాడుకోవాలి, వస్తున్న వరదను ఎట్లా ఆపుకోవాలి, ప్రత్యేకించి తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న రిజర్వాయర్లలోకి నీళ్ళని తెచ్చుకోవడానికి మళ్లించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంది అనే దానిపైన చర్చ జరుగుతుంది. దాంట్లో ప్రత్యేకించి కృష్ణలో ఎట్లాగో నీళ్ళు వస్తలేవు, ఇప్పట్లో అవకాశాలు కనబడతలేవు. కానీ మనకు గోదావరి ఉంది, దాని పేరు కూడా ప్రాణహిత ఉంది పైన. కేసీఆర్ ఎటువంటి ప్రమాదాన్ని ఊహించే రాబోయే రోజుల్లో వచ్చే కరువు పరిస్థితుల్ని తట్టుకోవడం కొరకే ప్రత్యేకించి డిజైన్ చేయించిన కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌజు, అక్కడి నుంచి సుందిల్లా అన్నారం బ్యారేజ్ల నుండి ఎల్లంపల్లికి, దాని ద్వారా మిడ్మానేర్ కావచ్చు జంక్షన్, ఆ తర్వాత కిందికి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట ప్రాంతం, ఇటు పైకి వస్తే మెదక్ జిల్లా అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మళ్ళీ అక్కడి నుంచి మా వైపు వచ్చే బసవపూర్, గంధమల్ల కావచ్చు. అవసరమైతే వాడుకోవడానికి ముందే ఏర్పాట్లు చేసి ఉన్న నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పీలకు కూడా కావచ్చు. వీటన్నిటికీ నీళ్లను అందించగలిగిన గొప్ప అవకాశాన్ని, కేసీఆర్ సృష్టించి పెట్టిన అవకాశాన్ని కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి వాడవచ్చు. అక్కడ నీళ్లున్నాయి, తీసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అవి తీసుకురావాలి అని చెప్పి తెలంగాణ రైతాంగం యొక్క డిమాండ్ ఇది. తెలంగాణ రైతాంగం యొక్క డిమాండ్ను సమర్థిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకి కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్ళటం, అక్కడ వెళ్తున్న నీళ్లను కళ్ళకు కట్టినట్టుగా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చూపించి, ఇగో ఇక్కడ కింద నీళ్లున్నాయి, ఇగో ఇక్కడ లిఫ్ట్ ఉంది, పంపులు ఉన్నాయి, ఒక బటన్ నొక్కితే ఆన్ అవుతాయి, సుందిల్లా అన్నారం బ్యారేజ్లు మంచిగా ఉన్నాయి, వాటి నుంచి నీళ్ళు తీసుకురావచ్చు, హైదరాబాద్కు మంచినీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మనం ఈ సూపర్ నెల్లినో ప్రభావం 1 సంవత్సరం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, 3 సంవత్సరాలు ఉన్నా సరే తట్టుకొని హైదరాబాదుకు ప్రతిరోజు మంచినీళ్ళు అందివ్వగలిగిన కెపాసిటీ ఇగో ఈ కన్నెపల్లి పంప్ హౌస్కు ఉంది, ఈ సుందిల్లా అన్నారం బ్యారేజ్లకు ఉంది. అక్కడి నుంచి ఎల్లంపల్లిని ఎప్పుడు సజీవంగా ఉంచవచ్చు, మిడ్మానేర్ ఉంచవచ్చు, మల్లన్న సాగర్, కొండపోచమ్మలు కూడా ఉంచవచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే విషయాన్ని అనేక ఇతర మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్న ఇతర ప్రజలు కావచ్చు, అన్నిటికి మించి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అదే విషయాన్ని చెప్పిండ్రు. కానీ నిన్న మీరు చూసిండ్రు, నిన్న మన ముఖ్యమంత్రి అనబడే ఒక మనిషి, ఆయన అరుపులు, పెడబొబ్బలు, హూంకరింపులు, బెదిరింపులు, ఏడుపులు అన్నీ చూసిర్రు. నిన్న ముఖ్యమంత్రి పత్రికా సమావేశం చూసిన వాళ్ళకి నిన్ననే జరిగిన ఇంకో సంఘటన, షాబాదులో వాడు దుర్మార్గుడు ఒక సైకో 6గురిని చంపేసిన సంఘటన. ఎందుకో 2 ఒకే సమయంలో యాదృచ్ఛికంగా జరిగినట్టు కనబడుతూ ఉంది. కానీ అక్కడ వాడు చేసిన దానికి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి పైసా కూడా తేడా లేదు. షాబాదులో ఒక సైకోగాడు చేసిన నేరానికి
భార్య పిల్లలతో పాటు ఒక అమాయకురాలైన అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా దుర్మార్గంగా నరికివేసిన సన్నివేశానికి నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన పత్రికా విలేకరుల సమావేశానికి ఏమి అంటే ఏమి తేడా కనబడతలేదు. ఇద్దరిది ఒకే తీర్మానస్తత్వం కనబడుతుంది మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తనకు నచ్చకపోతే, తను అనుకున్నట్టు జరగకపోతే, తను చెప్పిన మాట వినకపోతే, తను చెప్పిందే ఇతరులు మాట్లాడకపోతే నేను ఏమైనా చేస్తా, నరికి చంపి నెత్తురు పొలాలలో జల్తా. వాడు చేసింది అదే. నిన్న జైల్లో పెడతా, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతా. జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు. సేమ్ వాడేం ఆలోచించిండో, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి గురించి వాడేం ఆలోచించిండో, ఇవాళ నిన్న ఈయన ముఖ్యమంత్రి కూడా అది ఆలోచిస్తున్నాడు. వాడు ఏ రకంగా నరికి చంపిండో ఈయన కూడా అదే చేయాల్సి ఉంటుంది, అదే చేయిస్తారని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించినందుకు, నీ ధనదాహాన్ని బయట పెడుతున్నందుకు, తెలంగాణ పట్ల నీకుండే విద్వేషాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు, వాడికి ఎట్లయితే అడ్డం వచ్చిండ్రు అని భావించి చంపిండో ఈడ కూడా గట్లనే నీకు అడ్డం వస్తున్నారు కాబట్టి వీళ్ళు నీ ధనదాహానికి చంపేస్తా. పాపం రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చిన రోజులు, ఆయనకు పేపర్ ఇచ్చిన రోజులు మంచిగా కనపడ్డారు. పాపం వాళ్ళు ఎప్పుడైనా ఒక తీరునే ఉన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ కొరకే తాపత్రయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలనే విషయంలో తాపత్రయపడ్డారు. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలుగా అదే ప్రయాసలో ఉన్నారు వాళ్ళ పాపం. వాళ్ళు వెళ్ళడం తెలంగాణ భవన్కు రాలే. ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మాకెవరికైనా కలవాలి. వాళ్ళ పని లేదో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ వాదులుగా, తెలంగాణ రైతు కష్టాలను చూసిన వాళ్ళుగా, ఇంజనీర్లు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇంజనీర్లుగా, సమైక్యాంధ్రలో వాళ్ళు బాధలు పడ్డవాళ్ళుగా, ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఫలితాలని ప్రజలకు అందిస్తున్నప్పుడు చూసి సంతోషపడ్డ వాళ్ళుగా, దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళుగా ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళు 2.5 ఏళ్ళ నుంచి ఏం రాజకీయాలు మాట్లాడాలి. నువ్వు నీ మేడిగడ్డ పైన నీ సోది, నీ సొల్లు కబుర్లు, నీ మూర్ఖపు ప్రచారాల్ని వాళ్ళు ఎన్నడం అడ్డం పడలే, వాళ్ళు ఏం ఖండించలే, లేకపోతే ఇంకొక రోజు రాలే. నువ్వు పెట్టుకున్న కమిషన్లు, నీ కేసులకు ఎనడం మాట్లాడాలి. కేవలం నిన్న నిజమే మంచిగానే ఉంది, కన్నేపల్లి నుంచి సుందీల అన్నారంలో నీళ్ళు తీసుకురావచ్చు, ఇవ్వచ్చు. ఎందుకంటే సూపర్ ఎల్నినో ఎటు పోతుందో తెలియదు. ఈ 1 సంవత్సరం అంటున్నారు, మరి వచ్చే సంవత్సరం కూడా అదే పరిస్థితి వస్తే హైదరాబాద్లో కూడా మంచినీళ్ళు దొరకవు. కాబట్టి హైదరాబాద్కు కూడా మంచినీళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలి. 1 కోటి మంది పైగా ప్రజలు ఇక్కడ ఉంటున్నారు, ఒకరోజు తట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ కూడా అవసరం ఉంది, వాడండి అయ్యి చెప్పారు వాళ్ళు. పాపం దానికి వాళ్ళని జైల్లో ఇస్తానే జైలేకపోవడమే తప్పు. ఓకే, ఇట్లా చాలామంది పోయారు, మాట్లాడిన వాళ్ళు, ఇలా జైల్లో పెడదాం అనుకున్న వాళ్ళు, పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు చాలామంది. ఓకే, నీకు ఆ చరిత్ర తెలియదు, అది వేరే విషయం.